ఫ్రెండ్స్, నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్. ఈరోజు మనం మధ్యాహ్నం పూట మీ పిల్లలు ఏమైనా చేసి పెట్టండి అంటారు కదా. మరి సమ్మర్ హాలిడేస్ కదండి, వాళ్ళకి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. సో వాళ్ళ కోసం మనం ఇవాళ ఎగ్ నూడిల్స్ చేసుకుందాం. బయట మనకి అడ్డమైన అంటే సాసులు కానీ, తర్వాత టేస్టీ సాల్ట్ ఇలాంటివి హెల్త్కి మంచిది కాదు, ఎముకలు కూడా పాడవుతాయి. సో అలాంటివి బయట ఫుడ్ వదిలేసి మనం సొంతంగా ఇంట్లో చేసి పెడితే టేస్టీగా వాళ్ళు ఇంకేం అడుగుతారు చెప్పండి, వాళ్ళకి అది చాలు కదా. సో మనం ఒక స్టీల్ పాత్ర తీసుకుని దాంట్లో వాటర్ మరిగించాలి, ఇలా సలసల పొంగాలన్నమాట. ఈ పొంగిన దాంట్లో మనం సాల్ట్ ఒక 1 స్పూన్ ఆయిల్ వేసి బాగా మరగబెట్టండి. మరగబెట్టి మీకు చూపించాను కదా, ఇలాంటి నూడిల్స్ ప్యాకెట్స్ బయట అమ్ముతారనమాట. అంత 30 రూపీస్ ఉంటుంది, ఎక్కువే ఉండదు. అలా కొద్దిగా వస్తుందన్నమాట, సరిపోద్ది కొంచెం. సో మనం అది కట్ చేసి దాంట్లో ఒక మసాలా ప్యాకెట్ ఇస్తాడు, అది పక్కన పెట్టుకోండి సైడ్. ఇందులో మసాలా సరిపోదు, సో మనం వేరే మసాలా కూడా వేసుకుంటున్నాం అనమాట. సో చూసారు కదా, నేను నూడిల్స్ వేసాను, మూత పెట్టాను, ఉడకబెడుతున్నా. ఇది ఒక 3 మినిట్స్లో అయిపోతుందండి. మనం పక్కకి వెళ్ళాము, జావ మెత్తగా అయిపోతుంది, బాగోదు. నూడిల్స్కి ఎప్పుడు నూడిల్స్ కొంచెం 90% ఉడకాలి, 1% కొంచెం ఇది ఉండాలి. సో మనం ఇది ఉడికిపోయిన తర్వాత ఒక దాంట్లో వంపేసి మళ్ళీ చన్నీటిలో కడిగేసి దీనికి ఆయిల్ అప్లై చేసి పొడి పొడిగా ఉంచాలి. అంటే ఒక ఏమంటారు అది, ఒక బేసిన్కి ఒక చిల్లులు బేసిన్ ఉంటుంది కదా. సో దాంట్లో వంపేసేయండి. దాంట్లో వంపేసి అప్పుడు దానిపైన చన్నీళ్ళు చల్లేసి అది కూడా నీళ్ళంతా వంపేసిన తర్వాత అప్పుడు మనం ఆయిల్ అప్లై చేస్తే అప్పుడు నూడిల్స్ అంటుకోదన్నమాట, ఒకటికి ఒకటి అంటుకోదు, పొడిపుల్లాడుతూ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది ఈ స్టేజ్లో ఉండాలన్నమాట. మనం ఇలా పట్టుకుంటే ఉడకాలి. అన్నం ఉడికితే మనకి ఎలా తెలుస్తుంది, అలాగా చిన్ని పలుకు ఉండాలి, అలాగని మరీ మెత్తగా ఉడకకూడదు. సో మనం అలా ఉడకబెట్టుకుంటే అయిపోతుంది అనమాట. హైలో పెట్టుకోండి, త్వరగా అయిపోతుంది. సిమ్లో పెట్టుకుంటే లేట్ అయిపోతుంది. అది ఉడికిపోయింది, మనం పక్కన పెట్టేద్దాం. ఇంకా మనం ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో మీకు జూమ్ చేస్తున్నాను, ప్రతిదీ క్షుణ్ణంగా కనిపిస్తుంది అనమాట. ఆనియన్స్ నేను ఇలా పొడవుగా చీరుకున్నాను, క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకుని కొద్దిగా వేసుకోండి, వేసుకుంటే బాగుంటుంది. తర్వాత బీన్స్, కాలీఫ్లవర్, క్యాబేజీ ఇవి కూడా వేసుకోండి. మా పిల్లలు తింటారు కాబట్టి అవి లేవు కాబట్టి నేను వేయలేదు. సో అవి కూడా వేస్తే బాగుంటుంది. కొంచెం జీలకర్ర వేసుకోండి, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకుని వేయించండి. తెలుసు కదా, నేను ఫస్ట్ ఆయిల్ వేయను. ఆయిల్ వేయకుండా ముందు వాటర్ అంతా వచ్చేసేయాలి. చూసారు కదా, కొంచెం సాల్ట్ వేయగానే ఆ కూరగాయల్లో ఉన్న వాటరు, ఆ ఉల్లిపాయలో ఉన్న వాటరు ఎలా బయటకు వస్తుందో, ఇదే మనం నూనె వేస్తే త్వరగా టైం ఎక్కువ తీసుకుంటుంది, గ్యాస్ వేస్ట్ అవుతుంది. సో నేను ముందు ఆయిల్ వేయకుండా ఫస్ట్ నేను ఇది మామూలుగా హైలో పెట్టి వేయించేస్తున్నాను అనమాట. ఇలా హైలో పెట్టి వేయించడం వల్ల త్వరగా మగ్గిపోతాయి, త్వరగా ఉడికిపోతాయి, త్వరగా వేగిపోతాయి, త్వరగా టైం కలిసి వస్తుంది, త్వరగా గ్యాస్ సేవ్ అవుతుంది, త్వరగా ఆయిల్ తక్కువ అవుతుంది. ఓకే, మరి ఫాలో అయిపోయింది మరి. సో ఇలా ఆవిరి అయిపోతూ దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. నా క్లిప్ మిస్ అయినా నేను చెప్పిన ప్రకారం చేయండి. చూసిన ప్రకారం కాకుండా నేను చెప్పేది కూడా శ్రద్ధగా వినండి. విని రాసుకోండి, లేదంటే గుర్తుంచుకోండి. అవన్నీ ఎంతెంత వేయాలన్నది మీకు నేను చూపిస్తానన్నమాట. సో చూసారు కదా, హైలో పెడితే ఎంత ఇదిగా అయిపోతుందో చూడండి. చూసారు కదా, మనం ఇది వాటర్ ఇంకిపోయేంత వరకు ఉంచుకోండి, అలాగని హైలో పెడితే మాడిపోతుంది. సో నేను ఆ పాత్ర తీసి వేరేది వేసుకున్నాను, ఎందుకంటే హైలో పెట్టేసి మర్చిపోయామంటే అది మాడిపోతుంది. సో మనం ఈ వంట చేసినప్పుడు దగ్గరే ఉండాలి. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసాను. వేసి అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటున్నాను అనమాట. వేయిస్తూ తిప్పుతూ ఉండండి, మీ చేతికి పని చెప్పండి. గిరగిరగిర తిప్పేసాను మరి. చూసారు కదా, ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. సో చూసారు కదా, త్వరగా మగ్గిపోయింది. మనం చిన్న మొక్కలు చీరుకోవాలన్నమాట. సో మధ్యలో కొంచెం గుంతలా తీసుకుని దాంట్లో ఎగ్స్ పగలగొట్టి వేసేసుకుని బాగా దాని మీద మిరియాల పొడి చల్లండి. మిరియాల పొడి చల్లి కొంచెం ఘాటుగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదంటే ఒక 2 చిటికలు వేసుకోండి. చేసుకుని నాకు
నూడిల్స్లో వచ్చిన మ్యాగీ మసాలా వేసాను. నూడిల్స్ మసాలా అంటారు దాన్ని. ఫ్లేవర్ కొంచెం అందులో ఉంటుందన్నమాట. తర్వాత నేను నార్మల్ మసాలా వేసాను, కొంచెం కారం వేసాను. నా దగ్గర ఉన్న మసాలా, మీ దగ్గర చికెన్ మసాలా కానీ, గరం మసాలా కానీ, మ్యాగీ మసాలా కానీ, మీరు తయారు చేసిన మసాలా కానీ వేయండి. కారం కూడా వేయండి. నేను గరం మసాలా కొంచెం వేసాను, తర్వాత చికెన్ మసాలా వేసాను, తర్వాత కారం కూడా వేసాను. వేసి హై ఫ్లేమ్లో తిప్పుతూ ఉండండి. మాడిపోకుండా, అడుగు పట్టకుండా మనం నిదానంగా ప్రధానంగా తిప్పుకుంటూ ఉండాలి. చూసారు కదా, మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఈ కరివేపాకు మనం ఇవన్నీ వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. సో ఆయిల్ కూడా తక్కువ అనిపిస్తే కొంచెం వేసుకోండి ఆయిల్. మరి ఎక్కువ ఏమి వేసుకోవద్దు. ఇది ఎప్పుడో ఒకసారి తినండి, అలాగనే రోజు వద్దు. సో చూసారు కదా, నేను ఎలా చేస్తున్నానో హైలో పెట్టి తిప్పుతున్నాను. అంటే గిన్నె మాడిపోతుందంటే అర్థం చేసుకోండి, అంత హైలో పెట్టి తిప్పుతూ ఉండాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న చూసారా ఆయిల్ రాసాను, దేనికి అంటుకోవట్లేదు, మంచి పొడుపులాడుతూ ఉంది. దీన్ని మనం 2 గంటలు పెట్టి ఇంక కిందకి పైకి డాన్సింగ్ చేయాలి. హిప్పు హప్పు హిప్పు హప్పు హిప్ హప్పు అన్నట్టు నేను మళ్ళీ మసాలా చల్లుకుంటున్నాను, చికెన్ మసాలా. ఎందుకంటే ఈ నూడిల్స్కి పట్టాలన్నమాట మసాలా అన్నది. సో మనకు కొంచెం స్పైసీగా, కారంగా, టేస్టీగా ఉంటుందన్నమాట. తర్వాత మీ దగ్గర ఉన్న సాసెస్, చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్, టమాటా సాస్, ఇవన్నీ సాసెస్ వేయాలి. మీ దగ్గర పిజ్జా సాస్ కానీ, దాని తర్వాత ఇంకేంటది పాస్తా సాస్ కానీ ఇవన్నీ వేసుకుంటే ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది. తందూరి సాస్ అని ఒకటి ఉంటుంది, అది కూడా సోయా సాస్ కొంచెం వేసుకోండి, ఎక్కువ వద్దు. ఇది చైనీస్ నూడిల్స్ కదా, ఆ మాత్రం ఉంటుంది మరి కారం, స్పైసీనెస్. సో మనం ఓపికగా చేసుకుంటే అంత బాగుంటుంది అనమాట. సాల్ట్ కూడా లైట్గా వేసుకోండి, టేస్ట్ చూసుకోండి, కలుపుకొని వేసుకుంటూ ఉండండి. హై ఫ్లేమ్లోనే పెట్టి తిప్పాలి, సిమ్లో కాదు, మీడియము కాదు, ఓన్లీ హై. కింద మంట పెంచి మనం ఇలా 2 గంటలు పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి. ఆ సాసులన్నీ ఆ మ్యాగీకి ఆ నూడిల్స్కి పట్టాలన్నమాట. చూసారు కదా ఎలా తిప్పుతున్నానో, ఎలా వేస్తున్నానో, బాగా ఆ మసాలా అంతా ఆ నూడిల్స్ అంతా మనం వాటికి పట్టించాలి. ఎంత బాగా వస్తుందో చూసారా, ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా, కమ్మగా, అందంగా, వెరైటీగా, చూస్తుంటే నోరూరిపోయేలా బాగుంది. ఏదైనా మన చేతిలో ఉండాలండి. ఆ పని ఉందంటే ఏదైనా నేర్చుకున్నామంటే వచ్చేయాలన్నమాట. మనం ఒకసారి చూస్తే పట్టేస్తామండి బాబు. ఒకసారి మనం చేసుకుంటే ఆ చేతి తిరిగిందంటే మనకి అది సింపుల్ అయిపోతుంది. సో చూసారు కదా, ఇంక మీరు కూడా చేసుకుని వేడిగా తిని వేడిగా పెట్టండి. ఎలా ఉందో చెప్పండి, ఓకేనా. నాకు సాల్ట్ సరిపోలేదు, సో నేను మళ్ళీ వేసుకుని మళ్ళీ కిందకి పైకి తిప్పుతున్నాను. గిరగిరగిర తిప్పేసి వేడిగా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుని తినండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.